హస్తినాపురం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రాజ్యం. ఆ రాజ్యానికి రాజు శాంతను. ఒకరోజు గంగానది తీరంలో అతని జీవితం మారిపోయింది. అక్కడ అతను చూసింది ఒక సాధారణ స్త్రీ కాదు, దివ్యమైన గంగాదేవి. ఆమెను చూసిన క్షణంలోని గంగా పిల్లలను నదిలో కలపడం, భీష్మ జననం, ప్రతిజ్ఞ. వివాహం ముందు గంగా ఒక షరతు పెట్టింది. నేనేం చేసినా అడగకూడదు. శాంతను ఒప్పుకున్నాడు. పిల్లలు పుట్టారు. కాని ఒక్కొక్కరినీ గంగానదిలో కలిపేసింది. చివరికి ఆపినప్పుడు నిజం బయటపడింది. చివరి శిశువు బ్రతికాడు. అతడే భీష్ముడు. తర్వాత తండ్రి కోసం భీష్ముడు ఒక ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. జీవితాంతం వివాహం చేసుకోను అని. కురువంశం విస్తరించింది. కుంతి దేవతల వరంతో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, మాద్రి ద్వారా నకులుడు, సహదేవుడు, ఇక ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు. వారిలో ఒకడు దుర్యోధనుడు. అసూయతో మండే మనసు. చిన్నప్పటినుంచే ద్వేషం పెరిగింది. భీముడిని విషమిచ్చి చంపాలని ప్రయత్నం విఫలం. తర్వాత మరింత పెద్ద కుట్ర, లాక్షాగృహం. అగ్నిలో కాలిపోవాల్సిన పాండవులు గుప్తమార్గంలో బయటపడ్డారు. ఒక స్వయంవరం, అసాధ్యమైన లక్ష్యం, చక్రంలో తిరిగే చేప కంటిమీద బాణం. అందరూ విఫలం. అర్జునుడు విజయం. ద్రౌపది పాండవుల జీవితంలోకి అడుగుపెట్టింది. ఒక ఆట, కాని అది విధిని మార్చేసింది. యుధిష్ఠిరుడు అన్నీ కోల్పోయాడు. చివరికి ద్రౌపది కూడా. సభలో అవమానం. కాని కృష్ణుడు రక్షించాడు. ఇది యుద్ధానికి కారణం. అడవి జీవితం, కష్టాలు. కాని అదే వారిని బలంగా మార్చింది. వారి లక్ష్యం ఒక్కటే, తమ హక్కు తిరిగి పొందడం. యుద్ధభూమి సిద్ధమైంది. అర్జునుడు దిగులుపడ్డాడు. కృష్ణుడు చెప్పాడు, నీ కర్తవ్యాన్ని చెయ్యి. అది భగవద్గీత. భీష్ముడు పడిపోయాడు. ద్రోణుడు మూసంతో చంపబడ్డాడు. అభిమన్యుడు అమరుడయ్యాడు. భీముడు దుర్యోధనుణ్ణి ఓడించాడు. యుద్ధం ముగిసింది. కాని నష్టం అపారంగా ఉంది. చివరికి పాండవులు అన్నీ వదిలి హిమాలయాలకు ప్రయాణం. చివరికి యుధిష్ఠిరుడు మాత్రమే స్వర్గానికి చేరుకున్నాడు. మహాభారతం ఇది కేవలం యుద్ధకథ కాదు, ఇది జీవితం. ధర్మం అధర్మం మధ్య పోరాటం. చివరికి ధర్మమే గెలుస్తుంది. కర్ణుడు తన విధిని ఎదుర్కొన్నాడు. రక్తంతో నిండిన క్షేత్రం, అది కురుక్షేత్రం.